తానే పండించిన కూరగాయలను తానే ఎక్కువ ధరకి కొనాల్సి వస్తే ఆ మనిషి మనసు ఎలా ఉంటుందో తెలుసా? అదే ఈ కథ. ఈ కథ మొత్తం లాస్ట్ వరకు విను. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. ఈ కథ ఒక రైతుకు సంబంధించినది. మన దేశంలో ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి, కానీ జరిగే అతిపెద్ద మోసం వ్యవసాయం. వ్యవసాయం చేసే రైతుకు మాత్రం చాలా పెద్ద మోసం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు లేవక ముందే లేచే వ్యక్తే రైతు. వర్షంలో తడుస్తాడు, ఎండలో కాలిపోతాడు, చెమట చుక్కలు భూమిలో కలిపి మరీ మన ప్లేట్లో అన్నం పెడతాడు. అతనే రైతు. రామయ్య అనే ఒక వ్యక్తి ఒక చిన్న గ్రామంలో నివాసం ఉంటాడు. అతను పొద్దున్న 5 గంటలకు లేచి పొలానికి వెళ్ళి కావలసిన నీళ్లు పెట్టి కావలసిన బాగోగులు తీసుకొని నెలల తరబడి పంటను కష్టపడి పండిస్తాడు. ఒకానొక రోజు అతను పంటని మార్కెట్లో అమ్మాల్సిన రోజు వస్తుంది. అప్పుడు అతను తనకు తెలిసిన దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్లు కానీ డీలర్స్ని కానీ చేరుకుంటాడు. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే మాటలు ఒకటే: మార్కెట్ డౌన్ అంటారు, డిమాండ్ లేదంటారు. అలా మాయ మాటలు చెప్పి ఆ రైతు దగ్గర ఉన్న పంటను తక్కువ ధరకి కొనాలని చూసుకుంటాడు. అప్పుడు ఆ రైతు తన దగ్గర ఉన్న పంట ఎక్కడ పాడైపోతుందో అన్న భయంతో అతను తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. కానీ రైతు చెమటకి మాత్రం ఎప్పుడూ ధర ఉండదు. అతను ఆ రోజు అమ్మిన కూరగాయలే కొన్ని రోజులకు మార్కెట్లో రెట్టింపు ధరకు అమ్మబడతాయి. తను అమ్మిన టమాటాలు 5 రూపాయల కిలో అమ్మితే కొన్ని రోజులకు అది 50 రూపాయలకు చేరుకుంది. ఆ రైతే తానే పండించిన కూరగాయలు తానే ఎక్కువ ధరకి కొనాల్సిన వచ్చిన పరిస్థితి. ఆ క్షణంలో ఆ రైతు కళ్ళలో నీళ్లు, మనసులో మౌనమైన అర్ధానందం. అప్పుడు ఆ రైతు ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకుని తన గదిలో ఒంటరిగా మాటలు లేకుండా, నవ్వు లేకుండా అలా కూర్చుని ఉంటాడు. అప్పుడు భార్య అతని దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏమైందని. ఆ రామయ్య చెప్పిన మాట ఒక్కటే. అదేంటంటే, మన చెమటకి విలువ లేదు ఈ దేశంలో, చావు తప్ప ఇంకొకటి మార్గం లేదు ఈ ఊరిలో అని. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ దేశాన్ని నడిపించే వారికి ఇక్కడ నేను ఒక ప్రశ్న: రైతు లేకుండా ఆహారం ఉందా? రైతు లేకుండా జీవితం ఉందా? అయితే రైతుకు మాత్రం ఎందుకు నష్టం జరగాలి? ప్రభుత్వానికి రైతు అనేవాడు దానం అడగకూడదు, హక్కుని అడగాలి. ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే, రైతుకు కనీస మద్దతు ఉండాలి, మధ్యవర్తుల దోపిడీని ఆపేయాలి, రైతు పంటకు న్యాయమైన ధర తప్పనిసరిగా అందాలి, రైతు గౌరవంగా జీవించే పరిస్థితి కల్పించాలి. రైతు బతికితేనే దేశం బాగుంటుంది. రైతు కేవలం పంట మాత్రమే పండించడు, ఈ దేశానికి ప్రాణం కూడా పోస్తాడు. ఇది సహాయం కాదు, ఇది బాధ్యత. ఇది నేను గవర్నమెంట్కి చెబుతున్న అప్లికేషన్. అది తప్పనిసరిగా ఉండాలి. రైతు బాగుంటేనే